హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. పోలవరం పట్టిసీమల్లో అవినీతి జరగలేదని కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. నిజానికి క్లీన్ చిట్ ఇచ్చింది కేంద్రం కాదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రేమండ్ పీటర్ అనే ఓ అధికారి నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని జగన్ నియమించారు. ఈ రేమండ్ పీటర్ జగన్ బంధువు. ఈ పీటవరంపై చకచకా పరిశీలన జరిపి 3,000 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చేశారు. వెంటనే ఈ నివేదిక ఆధారంగా నవయుగ టెండర్లు రద్దు చేశారు. తమ వాదన ఢిల్లీలో వినిపించుకోవడానికి పీఎంఓలో అమిత్ షా కూడా ఈ రేమండ్ పీటర్ నివేదికను జగన్ ఇచ్చారు. మెగా కంపెనీకి హుటాహుటిన రివర్స్లో టెండర్లు కట్టబెట్టేసి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దానికి కారణం రేమండ్ పీటర్ నివేదికను సీఎం జగన్, అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి సమర్పించారు. అంతకుముందు విజయసాయిరెడ్డి మరింత ఉత్సాహంగా పీఎంఓకు ఈ నివేదిక కాపీ పంపారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘం గతంలో ఇచ్చిన నివేదికలకు అది పూర్తి భిన్నంగా ఉంది. దాంతో ప్రధానమంత్రి కార్యాలయం వివరణ అడిగింది. జగన్ విజయసాయిరెడ్డి ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలపై పూర్తి వివరణ అడిగింది. రేమండ్ పీటర్ నివేదికలో చెప్పిన ప్రతి అంశానికి ప్రాతిపదిక, ఆధారం ఏమిటో చెప్పాలని అడిగితే జగన్ సర్కార్ సైలెంట్ అయ్యింది. ఎన్నిసార్లు అడిగినా అవినీతికి ప్రాతిపదిక, ఆధారాలు ఇవ్వలేకపోయింది. రేమండ్ పీటర్ కమిటీ నివేదికను చూపించి పోలవరం కాంట్రాక్టులను జగన్మోహన్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. ఎక్కడికి వెళ్లినా ఆ కమిటీ నివేదికనే ప్రస్తావించారు. చివరికి ఆధారాలు ఇవ్వలేక ఆ నివేదికతో ఏకీభవించలేమని కేంద్రానికి సమాచారం పంపింది. కేంద్రం నుంచి పదే పదే హెచ్చరికలు వచ్చిన తర్వాత ఓ నివేదికను సీల్డ్ కవర్లో కేంద్రానికి పంపారు. తాము అవినీతి ఉందని నివేదికిస్తే దాన్ని నమ్మేస్తారని ఆశ పెట్టుకున్న జగన్కు అప్పుడే షాక్ తగిలింది. రేమండ్ పీటర్ నివేదికలో ఉన్నవన్నీ తప్పుడు సమాచారం, తప్పుడు ఆరోపణలు. దాంతో ప్రభుత్వమే ఆ నివేదికను పక్కన పెడుతున్నట్లుగా ప్రకటన చేసేసింది. తర్వాత చచ్చినట్లుగా పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని నివేదిక పంపాల్సి వచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి పెంటపాటి పుల్లారావుకు ప్రత్యేకంగా సమాచారం పంపారు. పోలవరంలో ఎలాంటి అవినీతి లేదని చెప్పినా కేంద్రం చేతుల్లో ఉన్న జాతీయ ప్రాజెక్టుకు సొంతంగా రివర్స్ టెండర్లు పిలిపించేసింది ఏపీ సర్కార్. పీపీఏ అనుమతి లేదు, కోర్టు స్టే ఉంది. అయినప్పటికీ టెండర్లు ఖరారు చేశామని, 800 కోట్లు ఆదా చేశామని గంభీరమైన ప్రకటనలు చేస్తోంది. అంటే అందుకు తగ్గ అవినీతి జరిగిందని ప్రచారం చేయడమే వ్యూహంగా పెట్టుకుంది. చివరికి రివర్స్ షాక్ తగిలింది. అవినీతి జరగనప్పుడు కాంట్రాక్టర్ను ఎందుకు మార్చారో అన్న అంశం త్వరలో వైసీపీ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.